ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. దేవుడి స్తోత్రం. దేవుడి వాక్యం వల్ల మనందరితో ప్రభు మాట్లాడినట్లుగా, వాక్కు వాయిద్యంగా, శబ్దం వాయిద్యంగా ఉంటున్నట్లుగా దేవుడి సముఖంలో పోరాడి ప్రార్థించేదేమో. హల్లెలూయా, ఆమేన్. వాక్యం ద్వారా ప్రభువా ఈ మాట మాట్లాడగలుగుతున్నాను స్వామి. ఆమేన్ ప్రభువా, శబ్దం మీదుగా ఉన్నదిమయ్యా. సాయించిన దేవా మీకు స్తోత్రం తండ్రి. ఓ యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఎందరైతే మీ సముఖాన్ని వచ్చేస్తున్నారు వారందరితో ప్రభా ఈరోజు ఆయన తోడుకున్న ప్రభువా, పలుకు మీదుగా ఉండదేమో, శబ్దం మీదుగా ఉండదేమో నాయన సహాయం చేయండి, ఆశీర్వదించండి. యేసు నామమున కోరుకుంటున్నాను తండ్రి. యోహాను అపోస్తలుడు ప్రభు దినమందు పరవాసుడైన అప్పట్లో ఈ మాట అతను తన పత్రిక ద్వారా రాయించున్నాడు. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఇదిగో అనే మాటలో నేను సందర్భాల్లో హెచ్చరికగా ఉంది. ఇదిగో త్వరగా వచ్చున్నాను, ఇదిగో సీయోను పర్వతం మీద గొర్రెపిల్ల, ఇదిగో ద్వారమునందున్నాను, ఇదిగో అని కొన్ని హెచ్చరికలుగా చెప్పబడిన వాక్యంగా ఉంటున్నది. ప్రభు యేసుక్రీస్తు దొంగ కాదు, దొంగ వలె. దొంగ ఎప్పుడు వస్తాడంటే ఇంటి యజమానికి తెలియదు. దొంగ వలె వస్తున్నానని చెప్పాడు. అయితే దీనిలో మనము తమ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు ఏమేమి వస్త్రాలు మనకి ఇచ్చాడు? వస్త్రం పోగొట్టుకోవడంలో విషయం ఏంటి? ఎందు నిమిత్తం వస్త్రం పోగొట్టుకున్నారో, వస్త్రం ఎలా మనం ధరింప చేయబడి ఉన్నామో అంత మాత్రం కాదు, మెలుగుగా ఉండవాలని తెలియజేస్తున్నాను. దేవుడు బిడ్డలే మనము యేసు ప్రభు వారు వస్తున్నాడని దాదాపు 240 అధ్యాయములలో 318 పర్యాయాలు నేను వస్తున్నానని చెప్తున్నాను. 260 అధ్యాయములలో 318 పర్యాయాలు నేను వస్తున్నానని చెప్తున్నాను. ఇలా యేసు ప్రభు వారు ఆయన వచ్చుచున్నాడని తెలిసి మనం అజాగ్రత్తగాను, అశ్రద్ధగాను, నిర్లక్ష్యంగాను, నిర్విచారంగా ఉండరాదు. చాలామంది కొండల దగ్గర ట్రైన్ వెళ్ళే దారిలో యేసు ప్రభు త్వరగా వస్తున్నాడని క్రైస్తవులు రాస్తే, కానీ కింద బాగా మహాసుకులు ఏమని రాస్తున్నారంటే యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు అని రాస్తే కింద ట్రైన్లో వస్తాడా ప్లేన్లో వస్తాడని అపహాసుకుల కింద ఇంకొక వచనం రాస్తున్నారు. ఆయన ట్రైన్లోనూ ప్లేన్లో రాడు,
బహుశా వచ్చాడంటే నువ్వు నష్టపడతావని తెలిసి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడు. కొందరు ఆలస్యం నుంచి వారు ఏం చేస్తున్నారంటే ఇంకను మా యొక్క ఇచ్చలు మా ఆశలు నెరవేర్చమని యేసుకు వస్తే మేము ఎలాగో ఇవన్నీ మేము అనుభవించాలి కదా అంటున్నారు. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యంలో ఈ మాట రాయబడింది. ఆయన రాకడ గురించిన వాగ్దానము మొదట మనం తెలుసుకోవాలంటున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాలోచన చొప్పున నడుచుకోవచ్చు. తన స్వకీయ దురాలోచన చొప్పున నడుచుకోవచ్చు. దీని అనుభవం ఏంటంటే ఇప్పుడే యేసు ప్రభు వస్తే అట్లా ఇప్పుడే మేము మంచి బిల్డింగ్ కట్టుకున్నాం, ఇప్పుడే మంచి కారు కొనుక్కున్నాం, మా పిల్లలకు కూడా మంచి ఉద్యోగాలు వచ్చాయి, చాలా దీన దరిద్రులు ఉన్న మా బ్రతుకులు అంతరాంతంగా ఊరు వెలుగుల మా బంధువులకు భూమి, వారు పెట్టిన హింసలు, వారు పెట్టిన కష్టాలు, ఆయన వైరాగ్యం తీసుకుని చదివించి ఈ స్థాయికి వచ్చిన పిమ్మట వీటన్నిటిని అనుభవించకుండానే నా స్వకీయులు వీటన్నిటిని అనుభవించకుండానే ఇప్పుడే వస్తే ఎట్లా అని అయ్యా కాస్త ఆగు వేచి మేము ఎన్ని అనుభవించాలి, వృద్ధులైపోతున్నాం, మా పిల్లలు కూడా వృద్ధులైపోయిన వరకు వారు అనుభవించేంత వరకు మీరు రాకడా వద్దు అని అపహాసకులు రాకడిని తోచుకుస్తూ రాకడి కొంచెం వెనక్కి నెడుతున్నారు. ఈ కాలానికి వారి వరకు దేవుడు ఆపుతాడు. ఇంకో వచ్చుతున్న కాలం అంతా చూస్తే ప్రతి వారు ఇలాగే ఉంటే ఎప్పుడు రావాలి ప్రభు? ఎంతోమంది భూమిలో నిరీక్షణతో కనిపెడుతున్నారు, కనిపెట్టి నిద్రించారు. మా భార్య కూడా దగ్గర లాస్ట్ అంటాడు, అంతక్క దేశాన్ని ఎప్పుడు వస్తాడా మరి అక్క ఎప్పుడు వస్తాడు వేసా వస్తున్నాడని చెప్పని నిద్రించేశాడు. ఆ నిరీక్షణతో నిద్రించాడు. యేసుప్రభు వచ్చాడు. మరణము జీవము పునరుద్ధానం నేనే, నా ఇంటి విశ్వాసం నుంచి వాడు చనిపోయిన బ్రతికి నా ఇంటి జీవించను. ఆ లేఖనం లాజరు పట్ల నెరవేరింది. అనేక నిరీక్షణతో మనులో ఈ భూమిలో సమాధిలో చేర్చబడ్డారు. కడబోలు శబ్దంలో చివరి పోరది కడబోలు శబ్దంలో వారు లేపబడతారు. సజీవులైన మనము నిమిషం 60 సెకండ్లలో క్షణంలో రెప్పపాటులో మన రూపాంతరం చెందడము. ఎవరు ఆ రూపాంతరం చెందేవారు? ఎవరికి ఆ కడబో వినబడుతుంది? దేవుని చిత్తం చేయించు జీవించే భక్తులకే ఆ కడబో శబ్దం వినబడుతుంది. అట్టి వారు క్రీస్తు మృతులైన మృతులు మొదటి లేపబడదు. ఆమె సజ్జులైన మనము నిమిషంలో లేపబడదు. ఈ లేఖనంలో ఎన్నో సంవత్సరాలుగా మనం విన్నాం. పరిశుద్ధుల ద్వారా యూట్యూబ్లో విన్నాం, సీడీలలో విన్నాం, క్యాసెట్లు విన్నాం, ముఖాముఖిగా పరిశుద్ధం చేసిన ప్రసంగాలు విన్నాం. విని ఏమైపోయిందంటే మరి సుఖరాణి ఎస్సీ కోటా కింద చేరబోతుందని ఒకరు అంటున్నారు. ఎస్సీ కోటా కిందనో, సిసి కోటా కిందనో, బీసీ కోటా కింద, ఓసీ కోటా రాలేదు. అలాంటి భూ సంబంధమైనది కాదు పరలోక రాజ్యం. దానికి ఒక జీవితం, దానికి ఒక ప్రతిష్ట, దానికి ఒక త్యాగం, దానికి ఒక వాక్యం మూలంగా బ్రతికి వాక్యానుసారంగా జీవించే వాళ్ళు మాత్రమే ప్రభు రాకడలో ఎత్తబడతారు. కనుక
ఇవన్నీ వింటూ చూస్తూ మనం చాలా అశ్రద్ధగా ఉండకూడదని హెచ్చరిస్తున్నది వాక్యం. మరలా నేను కూలిపోలుకుతున్నాను, మరలా నేను కొంచెం ప్రోత్సహిస్తుంది. నువ్వు అట్లా ఉండవద్దు, రానివా. ఎప్పుడో వింటున్నా, రాలేదు. సృష్టి ఆరంభం ఎలా ఉందో అట్లే ఉంది, ఏం మార్పు లేదు. నేను చూస్తే నీ కడప 50 సంవత్సరాలు అట్లే ఉంది, 70 సంవత్సరాలు అట్లే ఉంది. వస్తున్నారు, పోతున్నారు, వెళ్ళిపోతున్నారు. కొత్త నీళ్ళు వస్తే పాత నీళ్ళు వెళ్ళిపోతున్నట్లు ఇవన్నీ సంభవిస్తున్నాయి. పర్వాలేదులే అని నిర్లక్ష్యం చేస్తున్నారు. యజమానుడు దూర ప్రాంతానికి వెళ్ళాడు, వచ్చేదానికి ఆలస్యం అవుతుందని తోటి దాసును కొట్టుతూ తిట్టుతూ తాగుతూ తింటూ ఉన్నాడు. వాడు ఎవరికైనా గడిలో యేసుప్రభువు వచ్చాడంట, అని పట్టుకున్నాడు. వెలుపురు చీకటి వేస్తే వాడు ఏడుపు పండు కొరుకున్నాడు. ఆ పండు కొరుకుడు ఉద్దేశం ఏంటంటే, నేను చాలా నిర్లక్ష్యం చేశానని ఏడుపు రాక పండు కరెక్ట్ కొరుకుంటున్నాడు. ఇలా యేసుప్రభువు ఎరగని గడిలో వస్తే మన స్థితి ఏంటి? అందువల్లే గత కాలంలోనూ పరిశుద్ధ ఆత్ముడు ఈ వారంలో కూడా మనం ప్రోత్సాహపరుస్తున్నాడు. సిద్ధంగా ఉండండి. మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. ఏ క్షణం మనం రమ్మంటాడో తెలియదు. ఏ క్షణమైనా ఏ నిమిషమైనా మనం ఆనందముగా సిద్ధంగా ఉండటమే మన కర్తవ్యం. అనుకు 60 సంవత్సరాలు కుమారులు కని 300 సంవత్సరాలు దేవుడితో నడుచుకొని అతడు లేకపోయి కొనుక్కోబడినని చదువుకుంటున్నాను. 60 సంవత్సరాలు పిల్లలతో కుటుంబంతో ఉన్నప్పుడు ఒడిదుడుకులు వచ్చాయి, పొరపాట్లు వచ్చాయి, ఏదో తొందరపాట్లు వచ్చుంటాయి, మనుషులు బాధ్యతలు వచ్చాయి. కుమారులు కనిన తర్వాత 300 సంవత్సరాలు నడిచాడంటే మనం కనీసం 30 రోజులు నడుచుకుంటే 30 రోజులు మనం దేవుని తొలగిపోతాం, మారిపోతాం. 3 సంవత్సరాలు నడుచుకునే ఉన్నారు, 30 సంవత్సరాలు నడుచుకున్నారు. ఏకంగా 300 సంవత్సరాలు అనుకు అతను దేవునితో నడిచాడు. అక్షరాలుగా దేవునితో నడవడం కాదు, కానీ ఆత్మలో ఎప్పుడు ఆయన ఆరాధిస్తూ, సేవిస్తూ, స్థితిస్తూ, ప్రార్థిస్తూ, మాట్లాడుతూ, సంకీర్తన చేస్తూ, స్నేహిస్తూ ఆయనతోనే నడుచుకునే జీవితం. ఒక్కరోజు కూడా వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ రాలేదు. ఒక్కరోజు కూడా ఒక పొరపాటు చేసుకోలేదని. అందువల్ల కనపడకుండా పోయింది. వస్తారని యూదుల రక్షణ కోసం 1260 రోజులు ఏలియాతో కలిసి వారు ప్రవచిస్తారు. సముద్రుడు మృగం లేచి వారి ఇరువురిని చంపుతారు. ప్రతి నేత్రం ఆ రోజు టెలివిజన్లో, యూట్యూబ్లో, లేక వాట్సాప్లో, సెల్ ఫోన్లో చూస్తారు. కానీ మనం చూడము. ఎందుకంటే కడగోరు శబ్దంలో మనం కొనుక్కోబడతాం, రాకులు ఎత్తబడతాం. మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు పరిశుద్ధులు, ధన్యులైన ఆ మొదటి పునరుద్ధానంలో ఆయన వారు బ్రతికింపబడదురు. మొదటి యేసు. రెండవది ఆయన వారు వరుసలో రెండవది సంఘం ఎత్తబడుతుంది. దేవుని సంఘమా, ఇలాంటి వాక్కులు వింటుంది, ఈ సత్యములు వింటుంది, ఇంత బోధ విధించున్నప్పటికీ మనము రాకుడు రాజ్యాన్ని సిద్ధపడక భయం లేకుండా విచ్చలవిడితనంగా జీవిస్తున్నాం. ఒకరోజు ప్రభు దగ్గర నిలబడినప్పుడు ఇలాంటి మాటలు దాదాపు 1985 నుండి ఈ ఫెయిత్ ఇక్కడ స్టార్ట్ అయింది ఈ చర్చ్. అప్పటి నుండి వాక్యాలు పరిశుద్ధులుగా వినిపిస్తున్నప్పటికీ ఎడచెవి పెట్టావే, ఎన్ని కన్వెన్షన్కి వెళ్ళావు, ఎన్ని సభలకు వెళ్ళావు, ఎన్ని కోడికల్లో పాలు పొందావు, ఎన్ని వాక్యాలు విన్నావు, చదివారు, తెలుసుకున్నారు, సిద్ధపడలేదని ఆ వాక్యమే ఒక రోజు నాకు తెలుస్తుంది. ఆ రోజు యేసు ప్రభు వారు ఆ కన్నీలో, యేసు ప్రభు వారు నరకంలో అల్లాడిపోతున్నప్పుడు ఆయన వచ్చి దగ్గర చూసి ఏడుస్తుంటాడంట. నీకు సమయం పోయింది, కృపాయుగం తొలగిపోయింది, ఏం చేయలేని పరిస్థితి అంటాడంట. కనుక యేసు ప్రభు దొంగ వలే వస్తున్నాడు. మెలుగుగా ఉండండి, వస్త్రం కాపాడుకునండి. ఆ దేవుడు మనకు అనేక ఆత్మీయ వస్త్రాలు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. కొన్ని వాక్యాలు వేదంలో ఆ వాక్యాలు చదువుకుందాం. మొట్టమొదటిసారి దేవుడు మనకి ఇచ్చే వస్త్రంలో మనకు దేవుడు వస్త్రం ఇచ్చాడు. దిగంబరులు కామంటున్నాడు పౌలు అపోస్తలుడు. 2 కొరింథీ 5:2
భక్తుడైన పౌలు అంటాడు, మనము దిగంబరులు కాక వస్త్రం ధరించుకున్న వారు అంటున్నాడు. చదువుకుందాం. 2 కొరింథీ 5:2 మనము దిగంబరులు కాక, మనము వస్త్రం ధరించుకున్న వారము. మనము దిగంబరులు కాక. ఏదేని తోటలో ఆదాము దిగంబరుడే, కానీ మహిమతో కప్పబడినాడు. ఏదేని తోటలో ఆదాము దిగంబరే, కానీ అతని కళ్ళు మహిమతో ఉన్నది. వస్త్రం లేని స్థితి అతని సిగ్గు తెలియదు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ఉల్లంఘించి మాటకు అవిధేయుడై ఆజ్ఞను అతిక్రమించి పండు తిన్నాడో కళ్ళు తెరబడ్డాయి. అయ్యో నేను దిగంబరులని భయపడి చెట్టు కింద దాక్కున్నాడు. అదామా అని చల్లపొద్దు కేక వేస్తే ఆ సమయంలో ఆదాం అంటాడు, తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరిని నేను బాగుపడుతుంది. దిగంబరిని ఎవరు చెప్పి నీకు? మళ్ళా అంటాడు ఆదాము, ఫస్ట్ మ్యారేజ్ నువ్వు అరేంజ్మెంట్ చేసేవే, ఆ మ్యారేజ్ ఈ పిల్ల మంచిది కాదు, అందువల్ల ఆ పిల్ల చెప్పింది తిన్నాను. ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఫస్ట్ మ్యారేజ్ దేవుడు చేశాడు, ఫెయిల్యూర్ అయిపోయింది. మనుషుడు దేవుడి మీద నెపం మోపుతున్నాడు. నువ్వు చూసిన అమ్మాయి మంచిది కాదు, కానీ ఆదాంతో చెప్పాడు తినకూడదు. ఎప్పుడైతే తిన్నాడో వస్త్రం పోగొట్టుకున్నాడు. దిగుబడి రాదు. ఆ దిగుబడితను కప్పుకోవటానికి తాత్కాలికమైన తన సొంత నీతితో అంజూరు ఆకులను ఖచ్చితంగా కట్టుకొని తన యొక్క వస్త్రంగా దాచుకున్నాడు. ఎండ కాయగానే ఎండేది కాలిపోయింది. ప్రభుని యేసుక్రీస్తు గొర్రెపిల్లగా వధింపబడి అక్కడ వారికి చర్మపు చొక్కాయలు, ఫస్ట్ టైలర్, దేవుడికి టైలర్గా మారిపోయాడు. వారి చర్మపు చొక్కాయలు కుట్టించి వారికి వారి మానాన్ని కప్పాడు. ఆ సమయంలో అక్కడ ఉంటే ఒకవేళ జీవవృక్ష ఫలం తిని జీవుడు ప్రవేశిస్తాడేమని తోట నుండి బయటికి నెట్టివేసి కట్టెల్స్ వాళ్ళలను కెరుకులను అక్కడ కాపల పెట్టాడు. ఎందుకంటే మంచి చెడు వృక్ష ఫలం తిన్నాడు, కళ్ళు తెరబడ్డాయి. కానీ జీవవృక్ష ఫలం ఉంది అక్కడే, అది తిన్నాడనుకోండి జీవులో ప్రవేశిస్తారు. అందులో తెలియలేదు. ఎందుకంటే ఆ జీవవృక్ష ఫలం ఒకరోజు జయించువానికి పరలోకంలో జీవవృక్ష ఫలం ఇస్తాడు. సంఘంలో జీవవృక్ష ఫలం యేసు, ఏదేని తోటలో జీవవృక్ష ఫలం యేసు, నిత్యత్వంలో ఉన్నది యేసు ప్రభు జీవవృక్ష ఫలం. ఈ ఫలము జయించి వాడికి ఇస్తాడు, అపజయించిన వాడికి ఇవ్వకూడదు, తీసుకోకూడదు, తినకూడదు. కనుక దేవుడు మనకు అనేక విధములైన ఆత్మ సంబంధమైన వస్త్రాలు ఇస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, రక్షణ అనే ఒక వస్త్రం మనకు ఇస్తున్నాడు. రక్షింపబడిన వ్యక్తి పాపంలో నుండి, శాపంలో నుండి, లోకంలో నుండి మనము రక్షింపబడినందున రక్షణ వస్త్రం దేవుడు దయచేసి ఉంటున్నాడు. యెషయా గ్రంథము 61:10 వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 61:10 వాక్యాన్ని చదువుకుందాం. రక్షణ వస్త్రం ధరింపచేసినాడు. దేవుని బిడ్డ రక్షణ వస్త్రం. మనము పాపం నుండి రక్షింపబడ్డాం, చీకటి గల దొంగ భూమిలో నుండి రక్షింపబడ్డాం, నాశనకరమైన గుంటలో నుండి లేవనెత్తబడ్డాం. రక్షణ ఎవరికి? అవును, ప్రమాదులున్న వ్యక్తికి, ఆపదలున్న వ్యక్తికి, ఇరుకులో ఉన్న వ్యక్తికి ఆ రక్షకుడుగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఇదిగో ఆ ప్రభు యేసుక్రీస్తు గురించి చెప్పబడిన దేవదూత ద్వారా, ఇదిగో నీకు కుమారులను ఆయన యేసుని మీరు పెట్టబడిన యేసుని మాటకు వారి పాపముల నుండి రక్షించిన యేసు. ఆకాశం కింద భూమిక పైన రక్షించగల నామం యేసు. నశించుతున్న దాని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చెను. రక్షణ లేని వ్యక్తులకు ప్రభు యేసుక్రీస్తు గొర్రెగా ఉన్న మనము ఆయన వెతుకుంటూ కాపరిగా వచ్చి రక్షించాడు. అందువల్లే రక్షింపబడినందువలన మనకు ఒక రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఎప్పుడంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మిన వారికి శిక్ష విధింపబడను. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్షణ.
ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ మనకి ఇచ్చిన వాళ్ళని రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఇది కంటికి కనపడదు, రక్షింపబడిన. అందువల్ల భక్తి సహవాసం చేసిన సహోదరులు ఎవరింటికి వెళ్ళినా అన్నను రక్షింపబడావా, అన్న మీరు రక్షింపబడినారా, మీ ఇంట్లో రక్షణ పొందారా? రక్షణే వాడి నోరు తెరిస్తే ఒక వ్యక్తి రక్షణ కొరికే తన యొక్క ఆరాటం, దాహం, పట్టుదల. మానవులంతా రక్షింపడాలని దేవుని కోరిక, అది ఆత్మ వారికున్నది. రక్షణ గురించి ఎంత ఖర్చు పెడతారు, ఎన్ని పాంప్లెట్స్ ఇస్తారు, బైబిల్ తయారు చేస్తారు, ఎక్కడైనా తిరుగుతారు. రక్షింపబడినప్పుడు మనిషికి రక్షణ వస్త్రం ఇస్తున్నాడు, దేవుని స్తోత్రం. రెండవదిగా ప్రకటన గ్రంథం 19:8లో ప్రకటన గ్రంథం 19:8లో మనకు నీతి అనే వస్త్రాన్ని దేవుడు ధరింపజేస్తున్నాడు. ఈ విధమైన క్రియలే ఒక వస్త్రాలు మనకి ఇవ్వబడింది, అది నీతి వస్త్రము. ఇది ఎప్పుడైతే మనం పొందుకుంటున్నామంటే, బాప్టిస్ట్ నుంచి యోహాను దగ్గరికి వచ్చి యేసు రెండు చేతులు జోడించి నాకు బాప్టిస్ట్ అడిగాడు. యోహాను అంటాడు, అసలు శ్రేష్టమైన వ్యక్తివి, నిజదేవుడివి, నీ దగ్గర నేను పొందాలనుకుంటే నా దగ్గర పొందుతావా అని అంటే, యేసు ప్రభు అంటాడు, నీతి యావత్తు ఇలా నెరవేర్చవలసింది ఇప్పుడు కానిమో. అది నీతి అన్నమాట. బాప్టిస్ట్ అనేది ఒక నీతి. నీతి అనే దానికి మంటకు ముందు న్యాయము కొలనూలు అని యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. నీతి అనేది ఒక మంటకు ముందు, న్యాయం అనేది కొలనూలు. ప్రభువైన యేసుక్రీస్తు మానవత్వంలో మానవ శరీరంలో ఉన్నాడు కనుక పరలోక రాజ్యం వెళ్ళటానికి బాప్తిస్మం పొందాలి, అది నీతి. మనమందరూ నీతి. ఎప్పుడైతే క్రీస్తు యేసులోకి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుంటున్నారు. 19లో యోహాను చూపించిన దర్శనంలో స్త్రీ సూర్యుడు ధరించుకున్నారు. ఈ సూర్యుడు నీతి సూర్యుడు, అక్షరాధిక సూర్యుడు కాదు. ఆ వస్త్రం నీతి వస్త్రం ధరించుకున్నది. మూడవదిగా మేలు పొందినప్పుడు, ఉపకారాలు పొందినప్పుడు మనకు దేవుడు ఒక స్తుతి వస్త్రం ఇస్తున్నాడు. యెషయా గ్రంథము 61:3 వాక్యం చదువుకుందాం. 61:3 వాక్యం చదువుకుందాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. 3వ వాక్యంలో స్తుతి వస్త్రం అనే ఒక వస్త్రం ఉన్నది. మందిరంలో చాలా మంది స్తుతి చెల్లించరు, కానీ ఎవరైతే 2 మోకాళ్ళు 2 చేతులు బిగ్గరగా స్తుతిస్తుంటారో వెనక భాగంలో అపహాసం చేస్తుంటారు. ఎందుకు ఆ వ్యక్తి స్తుతి చెప్తాడంటే, నన్ను రక్షించావే, నేను ఎప్పుడూ గత 21 సంవత్సరం చనిపోవలసింది, ఈ స్థితిలో ఈ స్థాయిలో నేను ఉన్నానంటే అది దేవుని కృప, అందును బట్టి నేను దేవుని స్తుతించాలని అధిక స్తోత్రాలు చెప్తుంటారే, వారికి స్తుతి వస్త్రం ఇస్తాడన్నమాట. వారు ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంటారు. ఈ వస్త్రం పొందిన నాకు తెలిసి దావీదు ఎక్కువ పొంది ఉంటాడు. అందువల్ల ఎప్పుడు అంటాడు, నేను ఎల్లప్పుడూ నేను స్తుతించను, నీ యొక్క స్థుతి నా నోట ఉన్నది, కర్తరు ఎక్కడ నా స్తోత్రిపి నా తుది ఎక్కువ నా వడుకు అంటారు. ఎప్పుడు దేవుని స్తోత్రం చెల్లించేవాడు తమ స్తుతి వస్త్రం పొందుతున్న అనుభవం. అందువల్లే స్తుతి చెల్లించుటలో మనం వెనకాడకూడదు. ఎల్లవేళలందు ఎటి మార్గమందు స్తుతి స్తోత్రములు అర్పించెదా, ఎల్లవేళలందు ఎటి మార్గమందు స్తుతి స్తోత్రములు అర్పించెదా, యేసయ్యా నిన్ను నేను స్తుతించెదా, సర్వకాలము స్తోత్రించెదా, యేసయ్యా
దగ్గర మేలు పొందిన వారు స్తుతిగా వారి జీవితమే ఒక వస్త్రంగా మారిపోతున్నది. గత దావీదు అంటాడు, విచిత్ర వస్త్రం నాకు ధరింప చేశాడు అంటున్నాడు దావీదు కీర్తనలు 45, 13, 14 వాక్యంలో ఈ మాట రాయబడినది. విచిత్రమైన పనిగల వస్త్రము పెళ్లి కుమార్తెకి ఇవ్వబడి ఆ పెళ్లి కుమారుడికి రావడం జరుగుతుంది. విచిత్రమైన వస్త్రము ఇది విచిత్రం. ఇది క్రైస్తవులకు నానా రకములైన వివిధమైన కోణంలో విచిత్రమైన శ్రమలు. కొంతమందికి వచ్చే శ్రమలు చూస్తే పెళ్ళికి ఎందుకు వస్తుందని మనం చాలా బాధపడుతుంటాం. అది పెళ్లి కుమార్తెకి ఇవ్వబడిన వస్త్రం. పెళ్లి కుమార్తెకి రావటానికి ముందు ఇవన్నీ విచిత్ర దారులలో నానా రకములుగా శ్రమ పడాలన్నమాట. కొన్ని ఎంబ్రాయిడింగ్ చేస్తుంటారు, కింద భాగంలో రెగ్గి పెట్టుంటారు, టైట్కి వస్తారు. ఈ పక్కన సూది ఇటు పొడిచి ఆ పుట్టు అనుకుంటుంది. నన్ను ఇంత పొడవటం చాలా బాధాకరం. ఒకటి పొడు, రెండు పొడు, కనీసం ఒక ఫ్లవర్ వేయడానికి కొన్ని వేల పర్యాయాలు పొడుస్తుంటారు. ఆ సూది అంటది పొడిచిన తర్వాత నిన్ను అనేకలు ఆకర్షించే విధమైన డిజైన్ ఏర్పడుతుంది చూడంటారు. అలానే పొడిచి విచిత్రమైన శ్రమలు కలిగి ఒక డిజైన్ వస్త్రం కట్టుకుని యేసుప్రభు నిలబడినప్పుడు అక్కడ దేవదూతలు అంటారు, నూతనా యెరూషలేం, ఆహా నూతనా యెరూషలేం, పెళ్లి కొరకు సిద్ధపడిన వధువు వలె పరమును నిల్వాని మాతోని నది నూతనా యెరూషలేం. అలాంటి వస్త్రాలతో విచిత్రమైన శ్రమలు, అనేక శ్రమలు, నానా నిందలు, నానా పరీక్షలు కూడా వెళ్ళిన దేవుని బిడ్డలకు ఈ విచిత్రమైన వస్త్రముతో యేసు ఎదుట రాబోతుంది. ఈ విచిత్రమైన మార్గములలో వెళుతూ సంగమా అదే పడవద్దు. ఈ మార్గం వెళ్ళట దేవుని చిత్తం. నువ్వు తొట్టిల్లిపోకుండా కృపని ఆవరింపజేసి, కృపని బలపరిచి, కృప నీకు ఆయన నీకు దయచేసి నేను నిలబెట్టగాడు. 4వదిగా తెల్లని వస్త్రం మనకి ఇచ్చుచున్నాడు. సాక్షి సంఘానికి వచ్చి చెప్పుచున్నప్పుడు ఆమె తెల్లని వస్త్రం ఇవ్వబడేను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5 వాక్యం చదువుకుందాం. టర్కీలోని 7 సంఘములకు 7 సంఘములు జయ జీవితాలను చెప్పుకుంటూ ఒక్కొక్కరు జయించి వారికి ఇచ్చే దీవెనలు అనేక రకాలుగా ఉంటున్నవి. ఇక్కడ సార్దీసులో ఉన్న సంఘంతో ఇలా రాయము, జయించి వారికి తెల్లని వస్త్రం తెల్లదంటే ఈ లోకంలో మనం ధరించుకుంటున్న ఈ తెల్ల వస్త్రం కాదు. పరిశుద్ధత అనే ఒక తెలుగు, పరిశుద్ధతను ప్రేమించి పరిశుద్ధత కొరకు అంగలార్చి దాహంతో పట్టుదలతో జీవిత కొరకు పోరాడుతున్న వారికి ఒక వస్త్రం ఇస్తున్నాడు, తెల్లని వస్త్రం. ఈ తెల్లని వస్త్రం పరిశుద్ధత పూర్ణత. పరిశుద్ధత ఎంతో మంది అంగలార్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. సంఘం పరిశుద్ధులు, యేసు పరిశుద్ధులు, దేవదూతలు పరిశుద్ధులు, సంఘము సేవకులు పరిశుద్ధులే. పరలోక రాజ్యం పరిశుద్ధమైనది. ఆయన మార్గం పరిశుద్ధం, ఆయన బోధ పరిశుద్ధం, ఆయన జీవితం పరిశుద్ధం, తన యావత్తు పరిశుద్ధతే. ఈ పరిశుద్ధత కలిగిన దేవుని బిడ్డలకు తెల్లని వస్త్రం ఇస్తున్నాడు. కళ్ళు స్వప్నంతో దర్శనంతో అనేక సందర్భాల్లో నీకు కనబడినప్పుడు తెలుపు తెల్ల సింహాసనం, ధవలమైన సింహాసనం, తెలుగు దేవదూతలు, తెల్లని పావులు, తెల్లని గోడలు, ఇవన్నీ కనబడుతున్నప్పుడల్లా దాన్ని నమ్మాలి. పరిశుద్ధత ఇది నాకు కావాలి, పరిశుద్ధతని నేను ప్రేమించాలి అన్న ఆతృతతో దాహంతో కనపడాలి. దేవుని స్తోత్రం. 5వదిగా
ఇవ్వబడ్డది సన్న నార అనే ఒక వస్త్రం ఇవ్వబడుతుంది అన్నమాట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8 వాక్యంలో ఈ మాట రాయబడింది. చదువు. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార బట్టలు. ఇవి మన జీవితంలో గత వారంలో మీకు తెలియజేస్తున్నా పరిశుద్ధత, దేవుని చిత్తము, మంచి మనస్సాక్షి కలిగిన జీవితం చేసిన వారికి సంఘం అని పెళ్లి కుమారుడికి ఇవ్వబడుతున్న వస్త్రం లేదు. ఈలాగు మన జీవితంలో ఈ వస్త్రములు మనం ఒక్కొక్క అనుభవంలో వెళ్ళినప్పుడు ఇవి పొందగలం. ఒక్కొక్క అనుభవంలో మార్గం వెళ్ళినప్పుడు ఆత్మీయంగా వీటిని పొందగలం. దేవుని స్తోత్రం. పొందిన తర్వాత వీటిని పోగొట్టుకొని రాదు. పొందిన తర్వాత ఈ వస్త్రములు పోగొట్టుకొని రాదు. కొందరు వేదంలో వస్త్రాలను పోగొట్టుకున్న సందర్భాలు ఉంటున్నవి. ఆ పోగొట్టుకున్న అనుభవాలు కూడా మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. పాపం వల్ల పోగొట్టుకున్న అవిధేయత వల్ల పోగొట్టుకున్నాడు మహిమా వస్త్రాలు. మన జీవితంలో దేవుని మాటలు విని దేవుడి చెప్పిన మాటలను మనం అవిధేయులుగా ఉల్లంఘిస్తే దేవుడు ఇచ్చే ఈ మహిమా వస్త్రాన్ని మనం పోగొట్టుకుంటాం. ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన మాటలలో మన అవిధేయులుగా చింతించకుండా విధేయత కలిగి ఆయన స్వరములకు, ఆయన శబ్దములకు, ఆయన పలుకుకు పరిశుద్ధాత్మ ద్వారా సంఘంలో పాటల మూలంగా ఆయన యొక్క మాటలు బయలుపెడతాయి. ప్రవచన మూలంగాను, వాక్య మూలంగాను, ప్రార్థన మూలంగా, దేవుని ఆలయంలో ప్రవక్తల మూలంగా, సంఘం మూలంగా వచ్చే పలుకులు అవిధేయులుగా మారక లోబడినప్పుడు ఆ వస్త్రాన్ని కాపాడుకుంటాం. ఎప్పుడైతే అవిధేయులుగా ఉంటామో ఆ మహిమ వస్త్రాన్ని పోగొట్టుకుంటాం. దేవుని స్తోత్రం. మొట్టమొదటిసారిగా మన జీవితంలో చూసినట్లయితే నోవాహు వ్యవసాయం ప్రారంభించిన దినములలో అతను ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్ష తోటలో కలిగిన ద్రాక్షారసం త్రాగి మత్తుడై దిగంబరిగా మారినట్లు ఆదికాండం 9వ అధ్యాయము 21వ వాక్యం చదువుకుందాం. ఇక్కడ నోవాహు అనే వ్యక్తి ద్రాక్షారసం తాగి మత్తుడై వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. ద్రాక్షారసం తాగి మత్తుడై వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. ద్రాక్షారసం తాగడం తప్పు కాదు. కలిపి పొయ్యబెట్టి మత్తు చేసి తాగితే అది మద్యపానం అంటారు. దీనివల్ల మన జీవితంలో చాలా నష్టాలు కలుగుతాయని హబక్కూకు చెప్తున్నాడు. ద్రాక్షరసం మోసకరము. హబక్కూకు 2:5 వాక్యం చదువుకోగలం. హబక్కూకు 2వ అధ్యాయం 5 వాక్యం చదువుకోగలము. ద్రాక్షరసం మోసకరము. ద్రాక్షరసం మోసం. ఈ ద్రాక్షరసం తాగిన నోవాహు వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. మోసంతో జీవించినట్లయితే ప్రియ దేవుని బిడ్డ వస్త్రాన్ని పోగొట్టుకుంటారు. దేవుని స్తోత్రం. ఈసాకు యొక్క చిన్న కుమారుని పేరు అడిగితే యాకోబు. యాకోబు అనే మాట మోసగాడు. జీవితంలో ఎవరిని, ఏ వ్యక్తిని మనం మోసం చేయకూడదు. ఎప్పుడు ఎవరిని మనం మోసం చేయకూడదు. మోసం చేసినట్లయితే ప్రియమైన వాళ్ళ వస్త్రం పోగొట్టుకుంటారు. కుటుంబంలో సహోదరులు, సహోదరులను, సంఘము, విశ్వాసులను ఎవరిని మనం మోసం చేయకూడదు. అన్యాయంతో సంపాదించకూడదు. అన్యాయంతో ఏది మనం ఆశించకూడదు. ఎవరిని మోసం చేసి సంపాదించుకోకూడదు. అలా సంపాదించినట్లయితే మన జీవితంలో మనం వస్త్రం పోగొట్టుకుంటారు. దేవుని స్తోత్రం. ద్రాక్షారసము అనేక విషయాలు మనకు వ్యక్తముగా వ్యక్తి చెందుతున్నది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యం చదువుకోగలం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. ద్రాక్షారసము విక్రేతల పాలు చేయను. చాలు. ఇవి మన జీవితంలో విక్రేతల పాలు చేయను. ఈ ద్రాక్షారసం వాడిన వాడు
మన యొక్క జీవితంలో మనల్ని అనేక విక్రించే విధంగా, అపకసించే విధంగా కార్యానికి సాధకంగా మారుతున్నది. కనుక ద్రాక్షారసం తాగిన నోవా తన వస్త్రం పోగొట్టుకున్నాడు. మోస జీవితాన్ని చూపిస్తుంది. దానివల్ల వికృత పాలవుతుంది, అల్లరి పుడుతుంది. అల్లరికి కారణంగా మారకూడదు. అల్లరికి మనమే వ్యక్తులుగా మారకూడదు. ఈ ద్రాక్షరసం వల్ల అల్లరి కలుగుతున్నది. దేవుని స్తోత్రం. లేక ద్రాక్షారసం రాజులుగా తాగదు అని సామెతలు 31వ అధ్యాయంలో సామెతలు అంటున్నాడు, రాజులకు ద్రాక్షారసం తాగదు. కనుక ద్రాక్షారసం రాజులని తాగదంటే మారు మనసు ప్రార్థిస్తున్న పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన మనం అందరము రాజులమే. ఇటు రాజులైన మనము ఈ ద్రాక్షారసం అనే లోకాన్ని మనుషులు సంతోషపెట్టే ద్రాక్షారసం ఇవ్వక మానున ఇకలోక సంతోషంతో మునిగిపోయినట్లయితే వీళ్ళరా మన జీవితం నష్టం కలుగుతుంది. మనకు సంతోషం అని ఉంటుందంటే దేవుని ఆలయం, ప్రార్థన, అభిషేకము, వరములు, కృపలతో మన దేవుని సన్నిధిలో సంతోషపడాలి కానీ ఇకలోకలు సంతోషపడకూడదు. ఇంకా సామెతల గ్రంథంలో 23:21లో ద్రాక్షారసం త్రాగువారితో నేను మాంసం హెచ్చుగా తిరుగువారితో నేను సహవాసం చేయకూడదు. త్రాగుబోతులు, తిరుగుబోతులు, దరిద్రులు, నిద్రమత్తు, చిప్పిరి కొట్టినట్టుగా దర్శకులకు కారణమవునని 20:21 వాక్యం చదువుకోగలము. ఇలాగూ ద్రాక్షారసం త్రాగుట వలన విపరీతమైన భయంకరమైన నష్టాలు కలుగుతుంది. ద్రాక్షారసం తాగుబోరు ఆకారంలో చూడండి. ద్రాక్షారసం మద్యపానం తాగే స్థలాల్లో అధిక శాతం చూడండి విపరీతంగా కోళ్ళు బాగా మార్చి ఫఫమని, పందులు చికెన్ అని, లెగ్ పీస్ అని, లాలీపాప్ అని, ఆ పప్పు ఈ పప్పు అని మాంసాలు ఎక్కువ బ్రాందీ షాపుల చుట్టూ కనబడుతుంటాయి. ఎందుకు? ద్రాక్షారసం తాగాడంటే మాంసం తినాలనిపిస్తుంది. మాంసం తిని హెచ్చుగా తినేవాడితో సహవాసం చేయకూడదు. తినడం తప్పు కాదు, హెచ్చుగా తినేది 365 రోజులు తినాలి. ఒక్క పూట మాన్యం తినలేదు. దేవుస్తారు. నాకు తెలిసిన ఒక తల్లి ఉన్నారు, కాంతమ్మ. ఆ తల్లి కళ్ళు చాలా కనపడవు. ఇట్టి సందర్భంలో భోజనం పెడితే చేతులు పెట్టి తవుడుతుంది. పప్పు రసం అయితే ఆకలి కాలేదురా పక్కన పెట్టాను అంటే వాళ్ళకి ఇంట్లో వాళ్ళు తెలుసు ఈ ముక్క లేదు. ఆ ఇంట్లో తెలిసిన దగ్గర కాస్త ఒక చిప్పలను తీసుకొచ్చి పడేస్తే చేతులు తల్లి మొక్క దగ్గరంటే ఫుల్ కుమ్మహే ఫుల్ తినేస్తుంది. ఇలా కొంతమంది తినడానికి చాలా శక్తి చూపిస్తుంటారు. మాంసం తినడం తప్పు కాదు, దానివల్ల మన జీవితం చాలా నష్టాలు కలుగుతాయి. కింద భాగంలో చూసినట్లయితే త్రాగుబోతు, తిండిపోతులు దరిద్రులు. త్రాగుబోతులను, తిండిపోతులను ఏమవుతారు? దరిద్రులు అవుతారు. నేను కదా ఫస్ట్ టైం, సెకండ్ టైం సేవ చేస్తుంటే ఒక బేదారి మేస్తుండేవాడు. ఈ బేదారి మేస్త్రి పగలంతా పని చేస్తాడు. సాయంత్రం మటన్ కొట్టు 3-4 కేజీలు మిగిలిపోయింది అనుకుంటే భాష, 3-4 కేజీలు మిగిలిందంటే సార్ నాకు లెక్కలు వేసుకోండి అని చెప్పి ఆ 3 కేజీ 4 కేజీలు సాయంత్రం తీసుకెళ్తారు. వారం 5 రోజులు సాయంత్రం 3-4 కేజీలు మిగిలితే తీసుకెళ్తే తన బిల్డింగ్ పనిచేసిన 5 లక్షలు పడేది 6 లక్షలు మాంసం అయినది. మాంసమే అప్పులు పోలేదు. 2 లక్షలు కరెక్ట్ నాకు తెలియదు. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, తమ్ముడు సార్ మేస్త్రి ఎంతవరకు మాంసం తీసుకుంటే 1 లక్ష పైన ఇప్పటికే, నీ పని ఎంతవరకు 1 లక్ష కాలేదంటే ఏం చేసి ఇంట్లో తింటారు కదా. ఈ మాంసం ఎప్పుడు తిన్నవాడు ఏమైపోయి దరిద్రులు నేర్చుకోవాలి. దరిద్రులు అవడానికి కారణం ఈ ద్రాక్షరసమే. అంత మాత్రం కాదు, వాళ్ళ జీవితంలో చూడ అనేక నష్టాలు కలుగుతున్నట్లుగా చూస్తున్నాం. వారు నిద్ర మొత్తం చిక్కుడు పుట్టుకు కారణం. ఈ మాంసం ఎక్కువ నిద్రమొత్త అయిపోతారు. నిద్రమొత్త అయిపోతే ఏమైపోతారు? చింపిరి గొడ్డు. ఏ గుడ్లు అవుతారు? చింపిరి గుడ్లు. వాళ్ళ దగ్గర నిలబడలేము, మన వాసన కూర్చోలేము, మన ఇంట్లో ఉండలేము. ఎందుకంటే ఈ ద్రాక్షరసం ఇట్టి నష్టాలకు కారణం అవుటకు అది హేతు అవుతుంది. కనుక ఈ ద్రాక్షరసం వల్ల తన వస్త్రం పోగొట్టుకున్నట్లుగా చూస్తున్నాం.
ప్రియ దేవుడు ఇదిలో సంతోషమైన ద్రాక్షరసం, వికృత పాలైన ద్రాక్షరసం, మోసపరిచే ద్రాక్షరసం, దరిద్రులు అయ్యే ద్రాక్షరసం ఇది అవసరమా? ఇట్టి జీవితం ఉండేటట్లయితే నీ వస్త్రాన్ని పోగొట్టుకుంటా. దేవుని స్తోత్రం. ఇంకను యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణం చేసిన ఓ సహోదరుడు తమ వస్త్రాన్ని పోగొట్టుకున్నట్లుగా వేరులో మనం చదువుకుంటున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యం నుండి 31వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే అక్కడ దొంగల చేత పట్టబడి బట్ట దోచుకున్నట్లుగా మనం చదువుకోగలం. 30-31 వాక్యం 30వ వాక్యం చదువుకుందాం. చాలా ఒకడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేశాడు. వాస్తవంగా యెరూషలేము నుండి ప్రయాణం సీయోను సాగాలే కానీ వాడి కిందకి రాకూడదు. యెరికో అనగా ఒక శపితమైనది. యెరికో అనగా అది మనిషిని ఎదగలేని స్థితిలో కలిగించే వ్యక్తి. యెరికో ప్రాంతం దిగచారకూడదు. మనము యెరూషలేము నుండి పైకి వెళ్ళాలి. యెరూషలేము అనగా సమాధానపు రాజగృహం. యెరూషలేములో ఆలయం ఉన్నది. యెరూషలేములో పరిశుద్ధులు ఉన్నారు. యెరూషలేములో ప్రార్థన ఉన్నది. యెరూషలేములో రొట్టె విధించడం ఉన్నది. యెరూషలేములో ఎడతెగక సహవాసం ఉన్నది. అపోస్తుల యొక్క బోధ ఉన్నది. అపోస్తుల ఉపదేశం ఉన్నది. అపోస్తుల యొక్క సంఘం ఉన్నది. వీరైతే అపోస్తుల బోధ రొట్టె విధించడంలో ఎడతెగక ఉండేది. అపోస్తుల కార్యాలు 22:42 చదువుకుంటున్నా. యెరూషలేములో ఆలయం ఉన్నది. అక్కడ స్వరం ఉన్నది, శబ్దం ఉన్నది, ఆయన మనసు ఉన్నది, చెవి ఉన్నది, ఆలయం ఉన్నది. అక్కడ ఆలయాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధులు విడిచిపెట్టి, అపోస్తులు విడిచిపెట్టి, సహవాసం విడిచిపెట్టి యెరికో ప్రయాణం చేయడం వలన దొంగలు, ఈ దొంగ ఎవరంటే సాతాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వాక్యం 11వ వాక్యం చూస్తే దొంగతనం అతి నాశనం చేయడానికి తప్పక మరి దేనికి రాడు. దేవుడి బిడ్డల యొక్క జీవితంలో ఎప్పుడైతే మనం దిగజారిన జీవితం చేస్తామో, మనం ఎప్పుడైతే ఆత్మీయతని కింద దిగుతామో అప్పుడు సాతాను పట్టుకుంటాడు, దొంగ దోచుకుంటాడు. కనుక యెరూషలేములో ఉండవలసిన నీవు, ఆలయంలో ఉండవలసిన నీవు, అపోస్తుల బోధలు ఉండవలసిన నీవు, అపోస్తుల యొక్క సహవాసం ఉండవలసిన నీవు, దేవుని బిడ్డ నువ్వు కింద రాకూడదు. ప్రభు వాళ్ళ కార్యక్రమం ఉన్నప్పుడు ఎన్ని పనులున్నా, ఎన్ని కార్యక్రమాలున్నా పక్కన పెట్టి ఉపవాస ప్రార్థనలో పాల్పొంది ప్రభువుని తీసుకోవాలి. ఈ పర్యాయం వద్దులేండి, ఇది చిన్న ప్రార్థనలే. వాట్సాప్ సర్వీస్ వచ్చే మునుపు శుద్ధీకరణ కూడా అతి కఠినమైనది. డిసెంబర్ 30-31 తారీఖులు చేసుకుంటారు ఉపవాసం. దాంట్లో ఉండొచ్చు, ఈస్టర్ వీక్ ఉండొచ్చు, మిగతా కన్వెన్షన్ కొరకు అప్పుడప్పుడు ప్రార్థనలు పెడుతుంటే వద్దులేండి, చిన్న ప్రార్థన. ప్రభు యొక్క శరీరము ఏ క్షణమైన తినాలి. దేవుని స్తోత్రం. ఒక మాంత్రికుడు రక్షింపబడ్డాడంట. ఆ మాంత్రికుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మంత్రం ఫలించాలంటే అమావాస్య చీకట్లో దిగంబరుడుగా నట్టి నేటిలో మునిగి తపస్సు చేస్తే ఎట్టి వాడి మీద మంత్ర ప్రయోగం కలుగుతుంది. మన బ్రదర్ ఒక ఆయన విని, ప్రభువా ఈ మాంత్రికుడు ఈ పదాలు ఫలిస్తున్నాయంటే నేనేం చేయాలి? మరా నిన్ను నీవు రిక్తులుగా, ఏమి లేదు అన్న స్థితి తీసుకొస్తే నీ ప్రార్థన ఆలకిస్తాను. ఒక మంత్ర ప్రయోగం చేయాలంటే సమాధుల దగ్గర నల్ల కోడి పెట్ట రక్తం తెల్ల అన్నంలో కలుపుకొని తింటే ఫలాలు ఏ శాపలు నెరవేరుతాయి. ప్రభువా వీడు కోడి రక్తం తీసుకొని అన్నంలో కలుపుకొని తింటే అవుతాయి. నా ప్రార్థనలు ఆశీర్వపడాలని నేను ఏం చేయాలి? ప్రభు వాళ్ళ కార్యక్రమం వచ్చినప్పుడు నా రక్తం త్రాగును, నా రక్తం త్రాగితే నువ్వు నిత్య జీవం, నా రక్తం తాగితే నీ ఫలాలు ఫలిస్తావు, నీ ప్రార్థనలు నిలబడతాయి. ఇలాగ దేవుని బిడ్డ దేవుని ఆలయంలో పరిశుద్ధి జీవించే ప్రభు వాళ్ళ కార్యక్రమం నిర్లక్ష్యం చేయగలరు. రొట్టె రసమే కదా, ఈ కూడా ఎంత ఇస్తారు? ఎంతో మొక్క ఇస్తారు, గుక్కులు ఇస్తారు. ఈ మధ్య చిన్న గ్లాసులు పెట్టారు, చిన్న గ్లాసులు పెట్టి తాగి నాకు ఒక పెద్ద కలర్ అంటాడు, సరిపడలేదు కదా నాకు.
నా దిక్కు ఈ బుక్కి సాగలేదంట. నెక్స్ట్ ఏం చేసామంటే ఆయన డబ్బా ఇచ్చాను, గ్లాస్ ఇచ్చాను, ఇచ్చి తాగు ఇష్టం వచ్చిన దాన్ని ఈ తృప్తి ఉందని అంటున్నాను. దేవుని స్తోత్రం. నిజంగా నీ ప్రభు వల్ల కార్యక్రమం యెరూషలేములో ఉన్నది, పరిశుద్ధులతో ఉన్నది. దాన్ని నిలబడు, నువ్వు దిగజారగలవు. వాడు కింద దాల్చి వల్ల చేసేది వాడు బట్టలు దోచుకునేది దిగంబరుగా విడిచిపెట్టారు. నీ ఆత్మీయత దిగజారి కొలది నీ జీవిత వస్త్రాలు పోతా ఉంటాయి. ఎప్పుడు కూడా యెరూషలేములో నిలబడు, పరిశుద్ధులతో ఉండు, బోధలో ఉండు, సత్యంలో ఉండు, స్థిరపడు. అప్పుడు నీ జీవితంలో నిజంగా వస్త్రాలు పోగొట్టుకోకుండా కాపాడగలరు వారు. దేవుని స్తోత్రం. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మనం బయలుదేరినట్లయితే అక్కడ ఆ వ్యక్తి లవోదియ సంఘానికి చూస్తే, నువ్వు దిక్కుమాలినవాడివి, దౌర్భాగ్యుడివి, నీవు దిగంబరుడివని తెలియకనే నీవు జీవిస్తున్నావు అని చెప్తున్నాడు. చదువుకుందా? ప్రకటన 3:16 వాక్యం చదువుకుందా? నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి పంపివేయుచున్నాను. నీవు దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడను, దరిద్రుడను, వృత్తివాడను, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేస్తున్నాను. చాలు. ఈ లవోదిక సంఘము తన స్థితిని దేవుడు బయటపరుస్తున్నాడు. చాలా విషయాలు చెప్తున్నాడు. ఇందులో ఒక్క మాట మనం తీసుకుందాం. నీవు దిగంబరుడివి, నీవు దిగంబరుడివి. ఈ దిగంబరత్వం అనే కారణం ఏంటి? వాడి యొక్క జీవితం దిగజారు జీవితం. మన స్థితి ఎలా ఉందంటే, ఒకటి వెచ్చగా లేడు, ఒకటి చల్లగా లేడు. ప్రభు అంటాడు, నువ్వు ఒకటి వెచ్చగా ఉన్నా పర్వాలేదు, ఇప్పుడు చల్లగా ఉన్నా పర్వాలేదు, నులివెచ్చగా ఉన్నావు అంటే 50-50%. 50%. ప్రభులో పూర్తిగా లేడు, ఘోరమైన పాపిగా లేడు. అలాంటి వాళ్ళు మన సంఘంలో ఉన్నారు. ఇక్కడే కాదు, ప్రపంచం అంతలో మన సంఘాలలో 50% ఉండే క్రైస్తవులు ఉన్నారు. ఆలయాలు విడిచిపెట్టరు, ఏదో 11 గంటలకైనా వస్తారు, కన్వెన్షన్కి వస్తారు, కూటాలకు వస్తారు. పూర్తిగా వారంలో ఉపవాసం ఉండరు, పూర్తి ఉపదేశాంతాన్ని జీవించరు. అడిగితే పెంతుకోసం మేము సంఘం సభ్యత్వము, సంఘ సభ్యుడిగా అని ఒక పెంతుకోస్తులో ఉన్నాను అని చెప్పుకోవడానికైనా ఇందులో ఆదివారం రావాలి. ఎందుకంటే ఇట్లా వస్తేనే వివాహాలు చేస్తారు, లేకపోతే భూస్థాపన కార్యక్రమం ఇస్తారు, పిల్లలకు పేర్లు పెడతారు. ఇందులో ఉండాలి. దీనికోసం వీళ్ళ స్థితి ఎట్లుంటుందంటే, లవోదిక సంఘం వల్లే ఆఫ్ మైండ్గా, నువ్వు వెచ్చగా ఉండలేదు, చల్లగా ఉండలేదు, నువ్వు వెచ్చగా, పూర్తిగా దైవిక స్వస్థత ఉండలేదు, పూర్తిగా లంచం తీసుకుండా ఉండలేదు, పూర్తిగా అన్ని కూటాలకు రాలేదు. ఏదో కూటాలకు వస్తారు. ఆదివారం ఒక్క క్రైస్తవం, బుధవారం తండ్రి కూటం, ఉపవాస ప్రార్థనలు, పరిశుద్ధుల యొక్క సర్వ బోధనలు దానికి రాదు. కానీ దీని సంఘంలో సభ్యులు ఉంటారు. దశమ భాగం ఎవరు, కానుకలు ఎవరు, ఫీల్డ్ ఆఫరింగ్ ఉండదు. దశమ భాగం ఎవరు, ఇంటికి ఒక ఇస్తే చాలే. దశమ భాగం ఎవరు, కానుకలు ఎవరు, ప్రభావాలు తీసుకోరు, కూటాలు సరిగ్గా రాదు. ఆదివారం వస్తారు, ఆదివారం విషయంలో ఏదో టైం వస్తారు. వీళ్ళంతా లవోదిక సంఘస్థులే. అలాంటి వాళ్ళు లవోదిక కాదు, లవోదిక సంఘస్థులు. ఎందుకంటే వీళ్ళు దిగంబరులు. వాళ్ళు అనుకుంటారు, నేను బాగానే వస్తుంది తెలుసుకున్నాను, నేను రామరాజు కాటన్ వాడుతున్నాను, నెల్లిని వాడుతున్నాను, మంచి లైట్ ఆఫ్ ఫేషియల్ పీస్ వాడుతున్నాను, మంచి బట్టలు వాడుతున్నాను, నాకు బట్టలు బాగానే ఉంటాయి, దిగంబరుడు కాదనుకుంటున్నాడు. నీవు నేను చూస్తే అట్టే ఉన్నాక దేవుడు చూస్తే ఏమి లేదు, మొత్తం క్లోజ్. అట్లే చెప్తున్నాడు దేవుడు, నువ్వు దిగంబరుడివి. ఎందుకంటే నువ్వు వెచ్చగా లేదు, చల్లగా లేదు, నువ్వు వెచ్చలేదు. కొన్ని కొట్టలో చూసి చేయి పెడితే నువ్వు వెచ్చలు ఉంటుంది, బాగా వేడినప్పుడు తొక్క కాస్తుంది. నువ్వు వెచ్చలు తాగి చూస్తుంటారు. మీరు కొంచెం వేరు, కొంచెం విషయం, కొంచెం కాలు ఎక్కువ నడుస్తారు, కాలు ఎక్కువ నడుస్తారు. పూర్తిగా ఇవ్వబడలేదు, పూర్తిగా అభిషేకం ఇవ్వబడలేదు, ముందు కూర్చోలేదు, ముందు వస్తున్నారు. ఇప్పుడు వెనక క్యామెంట్స్ ఈ కూట ఎందుకు బాగా డల్లు ఉంది, బాగా పోయి మారుతున్నాం. మనం అవును ఏమైంది పిల్లల సంగతి,
ఇదే మాట్లాడు వెనక కూర్చొని. వెనక కూర్చున్న టీం అంటే ఎలాంటి తెలుసా? ఇందులో వేసిన జీవితం అనవసరం ఏదో వెనక వచ్చేది, ఎప్పుడో కూర్చునేది. వీళ్ళరా ఇలా ఉన్నట్లయితే నీ జీవితం దిగబడుతుంది. వస్త్రం పోగొట్టుకున్నావు, వస్త్రం లేదు. నువ్వు చూడటానికి అంత బాగున్నది, వస్త్రం వేసుకున్నావు, మీరు నిన్ను చూసినప్పుడు అందరూ చూసినప్పుడు వస్త్రం ఉంది. దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు దిగంబరుడు అంటే అవమానం. మమ్మల్ని కనపడుతున్నాయి, పాపంలో కనపడుతున్నాయి. నీ దృష్టిలో నీ వస్త్రాలు లేవు. పెళ్లికి వచ్చినప్పుడు పెళ్లి వస్త్రం లేని వాడు కూర్చున్నాడు. ఏరా అంటే నీకు మాట్లాడేది లేదు. మలయాళం బైబిల్లో వార్త పుట్టిపోయింది, నీ వార్తలు లేవు, మాటలు లేవు, ఇంకా నీకు చెప్పడం లేదు. వాళ్ళని తీసి వెలుగుడు చెట్లు పడేది, పండ్లు కొట్టి ఏడుకున్నాడు. వస్త్రం లేదు, పెళ్లి వస్త్రం లేదు. పెళ్లికి వస్తే పెళ్లికి ఒక డిజైన్ వస్త్రాలు ఉన్నాయి. అందులో ఒక యేసు ప్రభు యొక్క వివాహం వచ్చినప్పుడు ఆ పెళ్లికి మనకి వస్త్రాలు ఉన్నాయి. ఆ వస్త్రాలు వాడికి లేవు, కానీ మనం తీసి పక్కన పడేది. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నిలువెచ్చలుగా నామకారణంగా ఏదో జీవితం చేసిన చాలు అనుకుంటే క్రైస్తవ మార్గం చాలా పోరాటం. అది వెతుకోసం బోధ, వెతుకోసం సత్యం అంటే మేము నిలబడలేము. ఏదో దీని పేరు మాకు పేరు వెతుకోసం విశ్వాసాన్ని చెప్పుకోవడానికైనా, ఎందుకంటే గౌరవం ఉంది దీంట్లో. ఎందుకు వస్తుందంటే వాళ్ళు కఠినస్తులు అండి, దైవ స్వస్థతలు ఉంటారు, మంత్రాలు ఉంటే వాళ్ళు చాలా కరెక్ట్ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే పేరు ఉండాలంటే వీళ్ళు ఉంటారు, కానీ జీవితం లేకపోతే ఏమి లాభం? కాలేజీలో జాయిన్ అవ్వచ్చు, అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులైతే నీకు పట్టం ఇస్తారు. నువ్వు టాప్ 10లో యూనివర్సిటీలో ఉండొచ్చేమో, టాప్ 10 కాలేజీలో ఉండొచ్చేమో, కానీ జీవితంలో చెప్పిన బోధనని మీరు దాని ప్రకారం నేర్చుకొని జీవిస్తే నీకు సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది, నువ్వు ఉత్తీర్ణులైనట్టు అనుభవం కనపడుతుంది. కనుక లోది సంఘం చూస్తే మన జీవితం దిగంబరుడుగా ఉండడానికి మన స్థితి దిగజారిపోయిన అనుభవం, లేకపోతే నిలువెచ్చిన జీవితం చాలా అనుభవం అనుభవం చెప్తున్నాడు. కనుక నీ జీవితంలో వస్త్రాన్ని కాపాడుకో. దేవుని స్తోత్రం. ఈ వస్త్రాన్ని పోగొట్టుకున్న అనుభవాన్ని మనం ఇదివరకు చదువుకున్నాం. ఆదాము అవిధేయుడై మహిమా వస్త్రం పోగొట్టుకున్నాడు. నోవాకు తాను యొక్క జీవితంలో వస్త్రం ఎదురవడానికి ద్రాక్షరసం వ్యక్తిత్వ పాలు చేసి మోసమైన జీవితం చేసి వస్త్రం పోగొట్టుకున్నాడు. యెరూషలేములో ఉండవలసిన వ్యక్తి పైకి ప్రాకి పరలోకం సీయోకి వెళ్ళవలసిన వ్యక్తి వ్యభిచారుడు. ఎరికో రావడం వల్ల దొంగలు పట్టుకొని జీవితంలో వస్త్రం పోగొట్టుకున్నాడు. అనువదిక సంఘము నిలివేసిన జీవితం తన స్థితి దిగజారడం వలన వస్త్రం పోగొట్టుకున్నాడు. ఈ వస్త్రం కాపాడుకోమంటుంటే వస్త్రం పోగొట్టుకుంటున్నారు. ఈ వస్త్రం కాపాడుకోవడం మాత్రం కాదు, మెలుకుగా ఉంటుంది. ఈ మెలుకు అనేది క్రైస్తవులకు చాలా అత్యవసరం. దేవుని స్తోత్రం. ప్రార్థన దగ్గరికి వచ్చినది ఇందు గురించి మనము మెలుకుగా ఉండవలను. అది నాలో ప్రకటిస్తూ 10 మంది కన్యకల గురించి చెప్పినప్పుడు పెళ్లి కుమారుడు వెళ్ళాడు, ఏ క్షణం వస్తాడో మత్తులుగా ఉండబడి మెలుకుగా ఉండడి అని మత్తయి 25:13 వాక్యం చదువుకోగలం. మత్తయి 13:25-13 వాక్యం చదువుకుందాం. ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక మీరు ఎట్టుండాలి? మెలుకుగా ఉండాలి. నిద్రపోయేవాడు రాత్రులు నిద్రపోతాడు, మెలుకుగా ఉంటాడని దశలో ఈలకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన దొంగవలే వస్తున్నాడు. దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం చదువుకున్నట్లయితే దొంగ ఏ గడికి వచ్చినా తెలియదు కనుక వాడు మెలుకుతో ఉంటాడు. కనుక మీరు మెలుకుగా ఉండడని ప్రభు చెప్తున్నాడు. చూడండి వాక్య భాగము. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో చూడండి. దొంగ ఏ సమయం వస్తున్నట్టు రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో రాత్రి వేళే అంటున్నాడు. అది ఒక చీకటి చూపిస్తున్నది. ఈ భయంకరమైన పాపం నేను లోకంలో యేసు ఏ క్షణం వస్తాడో తెలియదు. కనుక మీరు ఏం చేయాలంటే మెలుకుగా ఉండడి. అంటే నిద్రపోకూడదని కాదు. శూన్యం అంటుంది, నేను నిద్రించినను నా ఆత్మ మేల్కొనున్నది. శరీరంలో శ్రమ పడతాము పగలంతా, శరీరంలో విశ్రాంతి పొందాలి, కానీ ఆత్మ ఉండాలంటే రాగడ రాజ్యము నీ పరలోకి వెళ్ళాలని ఈ ఆత్మ మేలుకునే ఉండాలన్నమాట. ఈ ఆత్మ నిద్రపోకూడదు.
ఈ ఆత్మ ఎప్పుడు రాకడ గురించి ఉంది, నిరీక్షణతో జీవించాలని చెప్తున్నాడు. అలాగే వాగ్దాన ఫలము పొందుకున్నట్లు, వాగ్దాన ఫలం అనుభవించినట్లు మనం వెలుగుతూ ఉండాలంటున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 37 వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 12:37 వాక్యం చదువుకుందాం. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనెనో ఆ దాసులు ధన్యులు. అతడు నలుగు పట్టుకుని వారిని భోజన పంక్తికి కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపకారం చేయమని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, మీ నడుములు కట్టుకొని ఇనుడి అని 35 చదువుతున్నా. మీ నడుములు కట్టుకొని ఇనుడి, మీ దీపములు వెలుగునియుడి. మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపములు వెలుగుచుండనియుడి. ప్రభు తమ ప్రభు పెండి మీద నుండి వచ్చి కట్టగానే అతనికి మెరుపు తీయకు అతడెప్పుడు వచ్చినా అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉంది. మనుషుల వలె ఉండి, ఇక్కడ నడుము అన్నప్పుడు బెల్ట్ అని చూపిస్తాను. బెల్ట్ కట్టుకుంటాం నడుము. బెల్ట్ అనేది సత్యం. యేసు ప్రభు సత్యం, ఆయన మాత్రమే సత్యం, ఆయన బోధే సత్యం. సత్యంతో కట్టబడాలి. మనం నిలబడాలంటే సత్యంలో నిలబడతాం. లోకంలో ఎన్నో సత్యవంతులని దేవుడిని చెప్పారు, అసత్యాలుగా మారిపోయి వారి సమాధి దగ్గర తేలిపోయినారు. యేసు ప్రభు సమాధి దగ్గర కాదు, శిలువ దగ్గర కాదు, సమాధి దగ్గర కాదు, ఆయన అన్ని మాటలు సత్యమే. నరకం సత్యం, పరలోకం సత్యం, సాతాను సత్యం, దేవదూతలు సత్యం, ఆయన బోధ సత్యం, ఆయన మర్మం, ఆయన సేవకుడు సత్యం, ఆయన ఆలయం సత్యం, ఆయన రాకడ సత్యమే. నడుములకు అంటే మనం నడుము నిలబడాలంటే బెల్ట్ అవసరం. బెల్ట్లో అనేక ఆయుధాలు ధరింపజేస్తారు. కనుక సత్యం అనే నడుముతో మనం కట్టుకోవాలి. ఇక్కడ నీ దీపములు వెలుగునియుడి. మనకి మన కృపలు వరాలు ఎప్పుడు వెలుగునిస్తూ అనేకులకు రక్షణ కోసం వరములతో అనేకుల్ని రక్షించుకోవాలి. ఇటు వాడు ఏం చేస్తున్నాడంటే ప్రభు వచ్చే వరకు మెలుగుతో ఉండి తలుపు తీసేటట్లు ఉన్నట్లుగా ప్రభు వచ్చి ఏ దాసులు మెలుగుగా ఉండడో ఆ మనుషుడు ధన్యుడు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో ఆ సమయం వరకు వరాలు ఉపయోగిస్తుండ్రు. 90లో ఉపయోగించే వారికి కూర్చోబెట్టుంటారు. 90లో ఒక కాలంలో బహుగా నింపబడతారు. 85లో బహుగా నింపబడి వరాలతో నింపబడే వాళ్ళు ఉన్నారు. 2000లో, 2010లో, 2015లో, 2011లో, 2016లో, 2020లో కూడా ఆత్మతో నింపబడి వరాలు ఉపయోగించేవాళ్ళు. సందర్భం వచ్చిన శోధనలు, పరీక్షలకు వరాలన్నీ భూమిలో దాపెట్టి సాధారణ క్రైస్తవులకు బైబిల్ తీసుకొచ్చి స్తోత్రం కూడా చెప్పకుండా అసలు అన్ని భాషలు నింపబడకుండా కూర్చున్న భక్తులు కూడా ఉన్నారు. ఒకప్పుడులో బైబిల్ తీసుకొస్తే బైబిల్ చెల్లా చెదిరిపోతే ఆత్మతో నింపబడి వరాలు ఉపయోగించే వాళ్ళు ఇప్పుడు నడుము కట్టట్లేదు, వరాలు ఉపయోగించట్లేదు, వెలుగుగా ఉండట్లేదు. అలా ఉండే పక్షున ఎప్పుడు తలుపు తడతాడని హృదయం తలుపునంత తట్టుచున్నప్పుడు తెరవడగానే వెలుగుతూ ఉన్నట్లయితే ఆ గడబోరు శబ్దమే, ఆ కడబోరు శబ్దమే, ఆ శబ్దము నీ తలుపు తట్టినప్పుడు హృదయం తెరవడినప్పుడు ఎత్తబడతాం. వెలుగుతూ ఉండమని చెప్పాడు. సంగమ దొంగ వరకు వస్తున్నాను, నా వస్త్రం కాపాడుకుని తన వెలుగు ఉండేవాడు ధన్యుడు. జీవితంలో వెలుగుగా ఉండడం ఇంత అవసరం. అజాగ్రత్త ఉండవద్దు. ఇంతకాలంతో గతించిపోయింది, మాసాలు సంవత్సరాలు గతించిపోయినాయి. భయముతో వణుకుతో ప్రభు యొక్క రాకడ గురించి నేను వెలుగుతూ ఉండండి. అపహాసం చేసే కాలం పోయింది. సంవత్సరం దినములు గతించిపోయినాయి. ఈ జీవితం వస్త్రాన్ని కాపాడుకొని వెలుగుగా ఉండి దేవుని స్తోత్రం. వెలుగు సంబంధుల వలె మనం వెలుగుగా ఉండాలని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-6 వాక్యాల్లో ఈ మాట పౌలు గారు రాస్తున్నాడు. వీరు వెలుగు సంబంధులను